పరిషత్ ఉన్నత పాఠశాల గౌరవ గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ సార్ గారు, నాతోటి సహా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఈరోజు సెప్టెంబర్ 9 అంటేనే తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం. మీ మాతృభాష తెలుగు. కాళోజీ గారి జయంతి సెప్టెంబర్ 9. కనుక ఆయన జయంతిని మనం 2014 తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఆనాటి ప్రభుత్వం గిడుగు రామూర్తి జయంతి ఆంధ్రాకు పోయింది. కాళోజీ గారి జయంతి మన తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా ఆయన జయంతి నిర్వహించుకుంటున్నాం. కాళోజీ గారు సెప్టెంబర్ 9, 1914లో కర్ణాటక బీజాపూర్ రట్టహల్లి అనే గ్రామంలో రమాబాయమ్మకు జన్మించాడు. అంటే ఆమె కన్నడ ఆడపడుచు. వాళ్ళ తండ్రి మహారాష్ట్రీయుడు కాళోజీ రంగారావు గారు. కనుక వాళ్ళు వరంగల్లో స్థిరపడ్డారు. అక్కడే ఆయన విద్యాభ్యాసం కొనసాగించి హైదరాబాద్లో లా చదివి ఆ రోజుల్లో నిజాం వ్యతిరేక నిజాం వ్యతిరేకానికి అంటే ఆయన ప్రజలను పీడిస్తున్న విధానానికి వ్యతిరేకంగా కవితలు రాసిండు. నా గొడవ అనేది మీకు తెలంగాణ పాఠ్య ప్రణాళికలో ఉంది. అది ఆయన గొడవ కాదు, ప్రజల గొడవ. రాజకీయ వ్యంగ్యంగా సామాజిక సమస్యలపైన నా గొడవ రాయడం జరిగింది. అందులో అన్యాయం అంతరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయము అంతరించిన నాడే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నా ఆరాధ్యుడు అంటాడు. ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ప్రాంతం దాటేదాకా పొలిమేర దాకా తరిమి కొట్టండి అని చెప్పిన మహనీయుడు కాళోజీ. ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. వేమన తర్వాత కాళోజీ ప్రజాకవి. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం వరంగల్లో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అని పేరు పెట్టడం జరిగింది. హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం. ఆయన ఒక మాట అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నా పార్థివ దేహాన్ని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అంకితం అని చెప్పిండు. అదే విధంగా చేయడం జరిగింది. ఆయన నవంబర్ 13, 2002లో మరణించడం జరిగింది. కనుక నా గొడవ అనేది మన తెలంగాణ యాసను భాషను బ్రతికించుకోవాలని చెప్పిన మహాకవి. మన యాస ఎట్లుందో అట్లే మాట్లాడాలి. ఎవడేమనుకుంటే మనకు అవసరం లేదన్నాడు. బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలంటే ప్రజల వ్యవహారంలో ఉన్న భాషనే మాట్లాడండి. కనుక మీరంతా మన తెలంగాణ భాషను బ్రతికించే భారత పౌరులుగా మన యాసను భాషను మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.